టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ ని షాకింగ్ గురి చేయడానికి బీసీసీఐ అయితే సిద్ధమైపోయింది. పేస్ స్ట్రక్చర్ ని అరేంజ్ చేస్తుంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా జట్టు ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో భాగంగా ప్లేయర్స్ కు చెల్లించే వేతనాలపై చర్చ జరిగినట్లు సమాచారం కూడా అందింది. ఇందుకోసం బీసీసీఐ ఒక కొత్త సిస్టమ్ ని ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం అందింది. దీని పేరే నోవల్ వేరియబుల్ శాలరీ స్ట్రక్చర్. కార్పొరేట్ శైలిలో అప్రైజల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు అయితే తెలిపాయి. అంటే మ్యాచ్ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి వేతనాలు పెంపు ఉండేలా కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రదర్శన సరిగ్గా చేయని వారికి వేతనాల్లో కోత విధించే విధంగా అవకాశం ఉన్నట్లు కూడా చెప్పాయి. అయితే ఆటగాళ్లు జవాబుదారీగా ఉండాలని, వారి ప్రదర్శనలకు అంచనాలు తగ్గట్లుగా చేయలేకపోతే తమ జీతాల్లో కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ అధికారి అయితే తెలిపారు. మరి ఇందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో తెలియదు, కానీ దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. ఇక అలాగే గత ఏడాది టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ బీసీసీఐ ప్రోత్సాహకాలకు అందించడం ప్రారంభించింది. సుదీర్ఘ ఫార్మాట్ లో స్థిరమైన ప్రదర్శన కనబరిచే ప్లేయర్స్ ను ప్రోత్సహిస్తుంది. క్రికెట్ క్యాలెండర్ ఇయర్ లో అంటే అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు కనీసం 75% టెస్టులు ఆడే ప్లేయర్లకు ఒక టెస్ట్ మ్యాచ్ కి ఫీజు 15 లక్షలతో పాటు 45 లక్షలు చెల్లిస్తున్నారు. 50% నుంచి 70% మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ కు ఒక్కో మ్యాచ్ కు 30 లక్షల బోనస్ ను అందిస్తున్నారు. అలాగే స్క్వాడ్ లోకి వచ్చి అంటే జట్టులోకి ఎంపికయ్యి మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ కు 15 లక్షలు ఇస్తున్నారు. ఇదంతా బీసీసీఐలో మారనున్న పే స్ట్రక్చర్ అంట. అలాగే అదర్ ఎండ్ లో టీమిండియా క్రికెటర్స్ అందరూ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు క్యూ కడుతున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రంజీ మ్యాచ్లు ఆడనున్నారా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సిద్ధమవుతున్నారా అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీలో భాగంగా తదుపరి 2 మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఢిల్లీ జట్టు ప్రాబబుల్స్ జాబితానైతే విడుదల చేసింది. అందులో కోహ్లీ, పంతుల పేర్లు ఉండటం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన చేసిన విషయం అందరికీ తెలిసిందే. తొలి మ్యాచ్లో గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ను ఏకంగా 3-1తో కోల్పోయింది. దీంతో ఈ సిరీస్ తర్వాత భారత జట్టును ప్రక్షాళన చేస్తారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సీనియర్ పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే రవీంద్ర జడేజాలు ఉద్వాసన తప్పదని ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ సిరీస్ పై బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నప్పటికీ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాలని సూచించిందట. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆ ఫార్మాట్ కి అయితే గుడ్ బై చెప్పేశారు. ఇక త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు రిషబ్ పంత్ ని ఎంపిక చేయలేదు, అతనికి విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు రంజీ ట్రోఫీలో ఆడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టుతో చేరాడు. మంగళవారం నుంచి జట్టుతో పాటు ప్రాక్టీస్ సెక్షన్ లో కూడా పాల్గొన్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లు కూడా రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ DDCA విడుదల చేసిన ప్రాబబుల్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడతారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. రంజీ తదుపరి 2 మ్యాచ్లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ మార్చి 6 నుంచి జరగనుంది. ఒకవేళ కోహ్లీ, పంతులు ఈ సిరీస్ లో ఆడినా అప్పటి వరకు రంజీలో ఆడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీరితో పాటు శుభ్మాన్ గిల్ కూడా రంజీ ట్రోఫీపై ఫోకస్ పెట్టాడు. పంజాబ్ తరఫున అతను బరిలోకి దిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అప్పట్లోపు దేశవాళీ క్రికెట్ లో ఆడి ఫామ్ను అందిపుచ్చుకోవాలని ఈ ప్లేయర్లు అయితే తపన పడుతున్నారు. మరి మీరెంతకాలం రంజీ ట్రోఫీతో ప్రాక్టీస్ మాత్రమే చేస్తారా, జట్టులో ఆడతారా అనేది అయితే ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.